మ్యాంగో క్యాండీని ఇలా చేశారంటే పిల్లలు పెద్దలు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఆ సీక్రెట్ రెసిపీ ఏదో చూసేద్దామా? పచ్చిమామిడికాయలు తీసుకున్నాను. ఈ శుభ్రంగా 1 గంట నీళ్ళల్లో నానబెట్టేసి, పండు మామిడి పండ్లు అయినా కానీ మనము 1 గంట కానీ అట్లా నీళ్ళల్లో నానబెట్టుకుంటే వేడి చేయకుండా ఉంటుంది. నానబెట్టి నేను శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాను. ఇవి వచ్చి 1.25 కిలో ఉన్నాయండి 3. ఇవి వచ్చి అంటు మామిడికాయలు. మీరు పుల్లగా ఉండే మామిడికాయ అయినా తీసుకోవచ్చు. నేనైతే నా దగ్గర అంటు మామిడికాయ ఉంటే దాంతో చేస్తున్నా. దీన్నే బెంగళూరు కాయలని కూడా అంటారు. ఇప్పుడు వీటిని మనం తొక్క తీసుకుందాము. ఈ విధంగా అన్ని మామిడికాయలను తొక్క తీసి పెట్టుకుంటాను. చూడండి, ఈ విధంగా అన్నిటిని ఇట్లా తొక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొడవుగా ముక్కల్లాగా కోసుకోవాలి. ఇవి చాలా పొడవు ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా మధ్య కట్ చేసి, మరీ సన్నగా లేకోకుండా ఇట్లా ఈ మందంతో కట్ చేసుకోవాలి. ఈ మందంతో కట్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే కట్ చేసుకుంటాను. అవి కట్ చేసుకునే లోపు మనము అవి కొంచెం ఉడికించుకోవాలి. అందుకు నేను కొన్ని నీళ్లు పెట్టుకున్నాను. మీరు నీళ్ళల్లో ఉడికించుకోవద్దు అనుకుంటే ఆవిరి మీద అయినా ఉడికించుకోండి, ఎట్లయినా ఒకటే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. అవన్నీ కట్ చేసుకునేలోపు నీళ్లు మరుగుతాయి అంతలోపు. చూడండి, ఈ విధంగా ఈ సైజులో అన్ని ముక్కలు పొడవుగా కట్ చేసుకోండి. మీరు మామిడికాయలు కొంచెం చిన్న సైజు అయితే మధ్యకి కట్ చేసుకోకుండా చక్కగా అట్లే కట్ చేసుకోవచ్చు. నేను పొడవుగా కట్ చేసుకొని మధ్యకి కట్ చేసుకున్నాను. ఈ సైజులో అన్నీ నేను తీసుకున్న మామిడికాయ కొంచెం కలర్ వచ్చిందండి, అయినా కూడా పుల్లగా ఉంది. అంటు మామిడికాయ కాబట్టి చాలా బాగుంటుంది అంటు మామిడికాయతో అయినా. ఇప్పుడు మనము నీళ్లు మరుగుతున్నాయి చూద్దాం రండి. ఈ విధంగా నీళ్ళు మరుగుతున్నప్పుడు కొంచెం తగ్గించి పెట్టుకొని ఈ నీళ్ళల్లో మనము ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలను వేసుకొని మంటను హైలో పెట్టుకొని కొంచెం సేపు తొందరగానే ఇవి మెత్తబడతాయండి. అందుకు చాలా ఎక్కువసేపు ఏమి ఉడికియద్దు. కొంచెం ఉడుకుతున్నాయనిలోకి మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూపిస్తాను. మీకు ఇలా ఉడకబెట్టడం ఇష్టం లేకుంటే ఆవిరికైనా ఉడికించుకోవచ్చు. లేదా ఇట్లా గిన్నెలో నీళ్ళు పోసి పైన ఒక క్లాత్ వేసి కట్టి ఆ పైన పెట్టేసి ముక్కల్ని మూత పెట్టేసుకొని ఆ విధంగా అయినా ఉడికించుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకి పడితే సరిపోతుంది. ఎక్కువ ఏం ఉడకని అవసరంలే. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుంటున్నాను. చూడండి, ఆ విధంగా అంతే, ఒక్కసారి అట్లా పొల్లినట్టు స్టవ్ ఆపేసుకొని మనము ఒక స్ట్రైనర్ తీసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవన్నీ మనము బాగా చల్లారబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అట్లా పెట్టుకొని మళ్ళీ ఎలా చేసుకోవాలో చెప్తా. ఈ విధంగా అవన్నీ పూర్తిగా చల్లారినాయి ముక్కలు. ఇప్పుడు మనము ఇట్లా ప్లాస్టిక్ది ఒకటి బాక్స్ లాంటిది తీసుకోండి. ప్లాస్టిక్ కానీ గాజుది కానీ దేంతో అయినా ఈ 2 దానిలలో వేసుకోండి. స్టీలు అల్యూమినియం కాకుండా. చక్కెర తీసుకోవాలి. ఈ చక్కెరని కింద ఒక లేయర్ మాదిరి మనం వేసుకున్నాము. ఈ చక్కెర 1 కప్పు తీసుకున్నానండి. వెయిట్లో 200 గ్రాములు ఉంది ఇది. ఇప్పుడు ఒక లేయర్ వేసుకున్నాం కదా, ఇందులో మనము ఈ ముక్కల్ని పెట్టేసుకుందాం ఇట్లా. నేను బెల్లంతో చక్కెరతో 2 చేసి చూపిస్తున్నాను. మీకు ఏది నచ్చితే దాంతో చేసుకోండి, బెల్లం పొడి వేసి. ఇప్పుడు ఇది వేసుకున్నాక మళ్ళీ పైన ఇంకొక లేయర్ వేసుకున్నాము. సగం వరకు చక్కెరతో చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుందాము. మామిడికాయలు మాత్రం పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు మిగతాది చక్కెర వేసేసుకుందాము. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని
ఇది రెండో బాక్స్లో నేను బెల్లంతో చేసి చూపిస్తున్నాను. ఇది బెల్లం పొడి తీసుకున్నానండి. సూపర్ మార్కెట్లో అట్లా దొరుకుతుంది కదా బెల్లం పొడిని. ఇది వేసుకున్నాము. ఫస్ట్ కింద వెయిట్లో 200 గ్రాముల కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మామిడికాయ ముక్కలు అందులో ఎక్కువ వేసినా కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను బెల్లం. ఇప్పుడు బెల్లం పొడిని కూడా కింద అంతా అట్లా పరుచుకొని పైన మామిడికాయ ముక్కల్ని వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ పైన బెల్లం పొడిని వేసుకుందాము. మళ్ళీ మిగతా ముక్కల్ని వేసుకుందాము. ఇవి వేసుకున్నాక మిగతా బెల్లం పొడిని వేసేసుకుందాం దీంతో. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము వీటిని. మీరు అల్యూమినియంలో కానీ స్టీల్ దాంతో కానీ పెట్టుకోకుండా ఇట్లా ప్లాస్టిక్ కానీ గాజు బాక్స్లలో కానీ పెట్టుకోండి, బాగుంటుంది. ఎందుకంటే పులుపు కాబట్టి మొత్తం ఇది బొరకలు వచ్చినట్టు వస్తాయి గిన్నెలు. ఇప్పుడు పెట్టేసుకొని ఇట్లా ఒక చోట పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, మీరు పక్కనైనా పెట్టుకోండి. పెట్టుకొని ఒక 24 అవర్స్ అట్లా పెట్టుకొని తర్వాత మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. తీసి మళ్ళీ చూపిస్తాను రేపు. మరుసటి రోజు అండి 24 గంటల తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ విధంగా చూడండి, అది జ్యూస్ అంతా ఊరింది. ఇది బెల్లంతో కూడా. ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టి ఎండబెట్టుకుందాము. కొంచెం దూరంగా అన్నీ ఈ విధంగా ఇవి తీసేసుకున్నాను. బెల్లంతో ఉంటాయి కదా, ఇవి కూడా సేమ్ అలాగే ఆరబెట్టుకుందాము. ఇప్పుడు ఎండలో పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ జ్యూస్ అంతా ఉంది కదా, ఇదంతా బెల్లంది కూడా దీంతోనే వేసేసుకొని కొంచెం ఉడికించుకుంటే మనకు షర్బత్ లాగా అవుతుంది. స్టవ్ మీద పెట్టుకొని చూపిస్తా. ఇలాగే సుమారుగా బాగా ఆరేంత వరకు ఎండబెట్టుకోవాలా, 1-2 రోజులు. ఇది ఇప్పుడు మనము మామిడి పండ్లు మనం ఊరబెట్టుకున్నాం కదా, జ్యూస్ లాగా ఉంది కదా, దీన్ని మనము స్టవ్ మీద పెట్టి ఒక గిన్నె చక్కెర కూడా ఉంది కాబట్టి లాస్ట్లో కొంచెం అంతా బాగా కలుపుకొని కొంచెం ఉడికించుకుంటే షర్బత్ లాగా అవుతుంది. ఈ విధంగా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అట్లా ఉడకనించుకొని స్టవ్ ఆపేసుకుంటున్నాం. ఇది చల్లారినాక మనము బాటిల్లో పోసి పెట్టుకొని గాజు బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఇది కొంచెమే ఉంది కాబట్టి మనకు 1 రోజులోనే అయిపోతుంది. ఎక్కువ ఉన్నా 2-3 రోజులైనా కూడా ఏం కాదు. దీనికి కొంచెము సరిపోయేమైనా నీళ్లు కలుపుకొని తాగినామంటే మ్యాంగో షర్బత్ లాగా చాలా బాగుంది. టేస్ట్ నాకు టేస్ట్ కూడా చూసినా చాలా బాగుంది. ఇది కూడా వేస్ట్ కాకుండా ఇందులో మనం మ్యాంగో జ్యూస్ కూడా దిగింటుంది కాబట్టి అంత రసము చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం ఎక్కువ ఉన్నా కూడా 2-3 రోజుల వరకు తాగొచ్చు. నిన్న అన్నీ ఆరబెట్టుకున్నాం కదా ఇవి మామిడికాయ ముక్కలన్నీ. నెక్స్ట్ డే మధ్యాహ్నానికి అంతా మొత్తం బాగా ఆరిపోయింది. చూడండి, ఒకటి తుంపి చూపిస్తున్నాను. ఈ విధంగా ఎండితే చాలు, మరి వడియాల్లాగా పలపల అని ఎండాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా తుంచితే అట్లా తునుగు తెగిన చాలు, అంతవరకు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకి కొంచెం షుగర్ పౌడరు, కొంచెం సాల్ట్ 2 వేసుకొని కలుపుకున్నామంటే పుల్లగా తీయగా ఉప్పుగా బాగుంటాయి టేస్ట్. మామిడికాయకి కూడా అట్లనే కలుపుకోవచ్చు. బెల్లంతో చేసిన మామిడికాయ క్యాండీకి ఈ చక్కెర పొడి కూడా వేసుకోవచ్చు పైన బైండింగ్గా. మీకు బెల్లంతో ఇష్టమైతే ఇట్లనే చేసుకోండి, బెల్లం పొడి వేసి. లేదా చక్కెరదే కావాలి మాకు అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి. నాకైతే బెల్లం కంటే చక్కెరది చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇట్లా మనం చేసుకున్నామంటే సంవత్సరం అంతా బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు తినొచ్చు. బాగా నోరు బాగాలేనప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా నేను కొన్ని ఎక్కువ చేసి పెట్టుకుంటాను ఇంట్లో కూడా.
మీరు కూడా నేను చేసిన విధంగానే చేసుకోండి. బెల్లంతో కావాలంటే బెల్లంతో, చక్కెరతో కావాలంటే మీకు ఏది ఇష్టమైతే దాంతో చేసుకోండి. చేసుకున్నాక మీకు ఎలా కుదిరింది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.